జగన్కు ఒక రూల్, రామచంద్ర యాదవ్కి ఒక రూలా అంటూ ప్రశ్నించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ తప్ప మరే పార్టీలు ఉండకూడదన్నారు. కేసులు న్యాయ సాగుతో అనుమతులు ఇవ్వరా అంటూ నిలదీశారు. నాపై ఉన్న కేసులు తప్పుడు కేసులని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం మర్చారా అంటూ క్వశ్చన్ చేశారాయన. అనకాపల్లి పోలీసులు తీరుపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి పోలీసులు హైడ్రామాకి రైడ్ చేశారన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లె మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు, రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పేరు పైన అక్రమంగా భూసేకరణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తే గత నెల రోజుల నుండి అక్కడ మత్స్యకారులు, రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి గత వారం ప్రయత్నం చేస్తే నన్ను రాజమండ్రిలోనే అడ్డుకోవడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను, రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ విషయాన్ని నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే పిటిషన్ ఫైల్ చేస్తే హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పేరు చెప్పి ఈరోజు నన్ను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైన చర్య. తెలియని విషయం ఏంటంటే నా మీద ఉన్నది 13 కేసులు కాదు, సుమారు 28 కేసులు పైగా ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులని మీ ముఖ్యమంత్రి మా ఊరు పుంగనూరుకు వచ్చి స్వయంగా బహిరంగ సభలో ప్రకటించారు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ప్రకటించారు రామచంద్ర యాదవ్ పైన ఉన్నవి తప్పుడు కేసులు అని. అలాంటి తప్పుడు కేసులు చూపిస్తూ ఈరోజు మీరు రైతులకు మద్దతు ఇవ్వకూడదు, లేదంటే మత్స్యకారులకు మద్దతు ఇవ్వకూడదు అని చెప్పి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన అంశము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే డివిజన్లో పర్యటన చేశారు. ఇదే డివిజన్లో ఆయన హంగు ఆర్పాటాలతో పర్యటన చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా, క్రిమినల్ కేసులు లేవా? ఈ రాష్ట్రంలో ఎవరేం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు, మీ డిపార్ట్మెంట్కి అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా కేవలం నన్ను మాత్రమే అడ్డుకోవాలని ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైన చర్య. ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీస్ అధికారులని ఒక్కటే అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో అయితే తెలుగుదేశం పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరెవ్వరూ బాధితులకు లేదా రైతులకు అండగా ఉండకూడదని చెప్పేమైనా మీరు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని ఏమైనా రాసుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాను. ఖచ్చితంగా నేను నక్కపల్లి మండలంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అవుతుంది. బీసీవై పార్టీ నక్కపల్లి మండల యొక్క వాసులకు, ఎవరికైతే అన్యాయం జరుగుతున్న నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది. న్యాయపరంగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా